గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. పోలీసుల విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ ట్రైనీగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటాడు. కానీ ఒక చిన్న ఆకర్షణ అనేది ఇప్పుడు ఆయనను అక్కడి నుంచి మళ్ళీ కిందికి పడేసింది. చూడండి, ఆయన లైఫ్ నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలి అసలు. అంటే ఒక మనిషి పట్టుదలతో ఏదైనా సాధించాలి అంటే ఎంత క్రమశిక్షణ ఉండాలి. కానీ ఆ స్థాయికి వెళ్ళినాక కూడా ఆ క్రమశిక్షణ అనేది అదే విధంగా ఉండాలి. అక్కడ మనం చిన్న చిన్న అట్రాక్షన్స్కి లోనైనా లేకపోతే చేయకూడని తప్పులు ఏమైనా చేసినా మళ్ళీ మనం అక్కడి నుంచి ఎక్కడో పడిపోతాం అనే దానికి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతమే మనకి నిదర్శనం. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. కొంతమంది స్టోరీస్ చూసినప్పుడు ఎంత ముచ్చటేస్తుంది అబ్బా, వాళ్ళ లైఫ్ నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి అనిపిస్తుంది. నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఎంత గ్రేట్ కదా. ఒక మనిషి అంటే డబ్బు ఉన్నా లేకున్నా ఏదైనా పట్టుదలతో సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని కొంతమంది స్టోరీస్ చూసినప్పుడు అనిపిస్తుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఫస్ట్ ఇన్స్టా మెసేజెస్ చూసినప్పుడు మనకు కూడా అదే అనిపించింది. కానీ చూడండి, అంతవరకు వెళ్ళి ఇంకా 1-2 మెట్లు ఉందనగానే చేయకూడని తప్పులు చేసి ఇవాళ జైల్లో విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. సో ఈయన అంటే ఉండొచ్చు, ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందులో 2 తప్పులు ఉన్నాయి, ఏవి కూడా ఇంకా అంటే మనము కన్క్లూడ్ అవ్వకూడదండి. అంటే నిజాలు ఇంకా తెలియలేదు మనకి. కాకపోతే దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఎలిగేషన్స్. అంటే అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది కోర్టులో మనకి తీర్పు వచ్చేదాకా మనకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్యనే ఐ థింక్ ఒక 1 day ago ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేశారు కదా ఆవిడ అన్ని షీ కలెక్టెడ్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ ఆల్. సో దాన్ని బట్టి అంటే బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ జడ్జిమెంట్ అనేది వస్తుంది. మీరు అన్నట్టుగా ఎస్, అంటే మనం ఇదివరకు వీడియోలో కూడా చూసాం. అతను ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక పట్టుదల. ఒక మనిషిని మనము ఒక రాంగ్ వేలో అవమానిస్తే అతను పడలేసిన కెరటం లాగా ఒక బంతి నేలకు ఎంత స్పీడ్గా పైనుంచి కొడితే అదే స్పీడ్తో ఎలా పైకి వెళ్తుందో అలాగే నేను పనిచేసే ఆఫీసర్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. కాబట్టి నేనేంటో నిరూపిస్తాను, నేను కూడా వేరే వాళ్ళని శాసించేలాగా ఉండాలి అంటే అంత ఉన్న స్థాయికి రావాలి అని చెప్పేసి చాలా కష్టపడి, ఇది అందరికీ తెలిసిందే, కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతనికి ఇంకా ఐ థింక్ ఒక 2-3-4 monthsలో ట్రైనింగ్ కూడా అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక జిల్లాను శాసించే ఒక అధికారి కాబోయే అతను ఇవాళ ఒక నీచమైన స్థాయికి వెళ్ళిపోయి, అంటే చదువు వచ్చినోడు, చదువు రాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, న్యాయం గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ప్రతి ఒక్కరూ అతని గురించి మాట్లాడుతున్నారు. ఏమని? చెడుగా మాట్లాడుతున్నారు, వాడు అంటున్నారు కదా. తర్వాత వీడేం ఐపీఎస్ ఆఫీసరు, వీడేం జిల్లాను రిప్రజెంట్ చేస్తాడు, ఇలా అన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇతను చేసిన దానివల్లే. అంటే నిన్ను వెన్నోళ్ళ పొగిరిన వాళ్ళు, నువ్వు ఆహో ఓహో అని నిన్ను చాలా ఆకాశానికి ఎత్తిన వాళ్ళే ఇవాళ నిన్ను ఈ స్థాయికి దిగజార్చి మాట్లాడుతున్నారు. అంటే నీ యాటిట్యూడ్ వల్లే. నువ్వు అంటే స్వయం కృత అపరాధం అంటారు కదా శ్రీ, అలా అనమాట. అంటే నీ జీవితాన్ని ఎవరు పాడు చేయలేదు, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నువ్వు నిప్పు పెట్టుకున్నావు. నిప్పు పెట్టుకుంటే ఏమవుతుంటే బూడిదైపోతుంది. సో అలా అయిపోయింది అనమాట. కాబట్టి ఇందులో నిజాలెంత అబద్ధాలెంత, అసలు ఎవరి తప్పు ఏంటి అనేది ప్రూవ్ అయ్యేదాకా మనం దేనికి కూడా ఇతను ఆమె అనేది మనం మాట్లాడకుండా, మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఇది ఏం జరుగుతుంది నేను ఈ పని చేసినందువల్ల అని ఆలోచించకుండా చేస్తే ఇలాగే ఉంటుంది అనేది కూడా మనము ఇదివరకు అతని స్టోరీ ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఎంత స్థాయిలో ఉన్నా కూడా నువ్వు చేసే పనుల వల్ల
ఎటువంటి పరిణామాలు వస్తాయి, నువ్వు దానివల్ల నీ కెరీర్ ఎంత నాశనం అయిపోతుంది, అది నీకు ఎంత మైనస్ అవుతుందని ఆలోచించకుండా చేస్తే ఇలాగే ఉంటుంది అనేది కూడా, ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్. కాదండి, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అంటే అంటే ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ లోనే వచ్చేస్తుంది. వాళ్ళు ఎంతో ఏకాగ్రతగా బుక్స్ చదవాలి, ఎన్ని బుక్స్ చదవాల్సి ఉంటది. అవునండి. సో దీంట్లో వాళ్ళకి ఒక సిస్టమేటిక్ అనేది తెలిసిపోతుంది, కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే ఇవన్నీ కూడా ఉంటాయి, వీళ్ళకి అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ ఇవన్నీ ఈయనకు అలవాటైన వ్యక్తి ఒక లేడీ కేసులో ఇవన్నీ ఏ విధంగా కోల్పోతారు అసలు? ఒక 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 సిస్టమేటిక్ అలవాటైన వ్యక్తి. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది అంటారు, కానీ ఇతని చదువే నేర్పించింది, సంస్కారాన్ని నేర్పించలేదు ఇతనికి కదా. అంటే ఎలా ఉండాలి, నేను ఈ ఐపీఎస్ వచ్చిన తర్వాత ఇంకా నా కెరియర్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నేను ఇంకా ఎంత ఒబీడియంట్గా ఉండాలి, వేరే వాళ్ళ పట్ల నేను ఎంత మర్యాదగా ఉండాలి, మరి ముఖ్యంగా స్త్రీల పట్ల నేను ఎలా మర్యాదగా ఉండాలి అనేది అతనికి నేర్చుకోలేకపోయాడు అతను. అందుకనే ఇవాళ అతనికి ఎదురుపడడానికే భయపడేవాళ్ళు, అతను ఎదురు పడితే సెల్యూట్ కొట్టిన వాళ్ళు, అతను ముందు నడుస్తుంటే వెనక నడిచిన వాళ్ళు ఇవాళ అతనికి చీకొడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు తెచ్చుకున్నది. కాబట్టి ఎప్పుడైనా సరే శ్రీ, ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనము కొన్ని కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలి, కాన్సిక్వెన్సెస్ కంపల్సరీగా మనం ఆలోచించాలి. నువ్వు నీకు ఒకవేళ ఆమంటే ఏదో అఫెక్షన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరిద్దరి మధ్యలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చాడు, ఎవరు? ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకొని వేరే మగవాడితో, ఒక భర్తతో ఆమె ఉన్నప్పుడు నీకు ఇది ఇల్లీగల్ అని నీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఎలా కంటిన్యూ చేసుకుంటావు? అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఆమె పెళ్ళైనా కూడా నా మీద పడింది, నా వెంట పడింది, నువ్వు లేకపోతే ఉండలేనంది, ఎమోషనల్గా బ్యాక్ చేసింది అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నువ్వు రేపు పొద్దున సరే ఇవన్నీ వదిలేయండి, ఇప్పుడు ఇవన్నీ కేసు జరగలేదు, ఎప్పుడో ఒకసారి ఇలాంటి అక్రమ సంబంధాలు బయటపడతాయి కదా, అప్పుడు నీ ఐపీఎస్ పొజిషన్ ఏమవుతుంది? నిన్ను అతను వచ్చి, వాళ్ళ హస్బెండ్ వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తాడు కదా, మరి అప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? అంటే ఇవన్నీ నువ్వు ఏం ఆలోచించుకోకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసినందుకు కాబట్టి ఇవాళ నువ్వు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏం చేసినా కూడా ఈ పని చేసినందువల్ల నా లైఫ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నా కెరియర్ ఏమన్నా దెబ్బతింటుందా, దీనివల్ల నేను ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని నేను బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా అనేది అతను ఆలోచించుకోలేదు. మీరు అన్నట్టుగా ఎంత కష్టపడితే ఐపీఎస్ అనగానే నిజంగా ఒక మంచి కదా, మంచి పొజిషన్, చాలా మంచి స్థాయి. అది ఎంతో మందినో నువ్వు ఇలా నీ కంటి చూపుతో, నీ వేలుతో ఇలా చూపిస్తే ఆగిపోతారు, ఇది చెయ్యి అంటే చేస్తారు. అలాంటి స్థాయి నుంచి ఇవాళ ఆ చిన్న స్థాయి వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ నువ్వేం ఆలోచించలేదా? ఆలోచించుకోకుండానే చేసావా? అంటే అంటే నేను అనుకుంటానమ్మా, ఇతను కొన్ని మరి తెలిసి చేశాడో తెలియక చేశాడు అనేది మనం అనకూడదు. తెలియక చేశాడంటే ఇప్పుడు మీరు నేను చదువుకోని వాళ్ళు, మనకి లా గురించి తెలియని వాళ్ళము అయితే అవునండి లా అంటే ఇలా ఉంటుందా, నేను ఈ పని చేస్తే ఇలా జరగబోతుందా, నాకు తెలియదండి అని నేను చెప్పచ్చు. మనం సామాన్యులం, మనకు తెలీదు. కానీ నువ్వు నీ ట్రైనింగ్ ఏది, నీ డిపార్ట్మెంట్ ఏది, నీ ప్రొఫెషన్ ఏది, నీకు తెలుసు కదా, ఏం జరుగుతాయి ఏంటి, ఒకవేళ నేను ఈ పని చేస్తే నాకు ఏం జరుగుతుందని తెలుసు కదా. తెలిసినప్పుడు కూడా నువ్వు చేసావు అంటే నువ్వు ఇన్ని రోజులు అంటారు కదా, ఒక చిన్న రాయి పెట్టి ఒక పెద్ద ఒక మంచి ఒక కట్టడం కట్టుకొని దాన్ని నువ్వే నీ చేతులారా కూల్ చేసుకున్నావు. దానికి బాధ్యులు అది నువ్వే. కాబట్టి ఇతని విషయంలో పాపము అని అన్నాలా అనకూడదు అంటే పాపం అనకూడదు, ఎందుకంటే నీకు తెలిసే చేసావు, తెలియకుండా చేయలేదు, నీకు అన్నీ తెలుసు. అంటే వీటన్నిటి ముందు నేను మళ్ళీ చెప్తున్నా, వీటన్నిటి ముందు నా కెరియర్ పోని, నా ఐపీఎస్ పొజిషన్ పోని, నాకు సొసైటీ నుంచి చీత్కారాలు ఎదురవ్వని, ఏమైనా కానీ నాకు ఆ అమ్మాయి మీద నేను ఉండే దాన్ని లవ్ అన్నానండి నేనైతే మాత్రం. ఇక అంటే నన్ను కాదనేసి వెళ్ళిపోయింది కాబట్టి, అంటే అతని వర్షన్లో ఇప్పుడు అసలు మామూలుగా మనం ఇంతకు వరకు ఏమనుకున్నామంటే నిజంగా ఇతనికి ఇష్టం లేదు, ఈమె ఇతని మీద పడింది అని అనుకున్నప్పుడు
అయ్యో అలా అలా అవుతుంది, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్పాల్సింది కనుక. కానీ ఇప్పుడు ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే ఇవన్నీ నేను కావాలని క్రియేట్ చేశాను కాబట్టి ఇవన్నీ నేను తప్పించుకోవడానికి చేశాను అనుకున్నప్పుడు మాత్రం ఎస్, ఇతన్ని మనం పాపం మన అసలు అనకూడదు కూడా. ఒక ఐపీఎస్ అంటే ఎలా ఎన్నిసార్లు అన్నా కూడా అంటారు కదా, ఏదో ఒక సినిమాలో పోకిరిలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మహేష్ అంట వైబ్రేషన్ అంటూ. నిజంగానే ఐపీఎస్ అనగానే మనకు ఒకలాంటి ఒక పవర్, ఒక పవర్ఫుల్ పొజిషన్. అలాంటిది నువ్వు ఇది చేసుకున్నావు. ఇతని స్వయంకృత అపరాధం. సరే, ఈ అలిగేషన్స్ వచ్చాయి, నువ్వు అసలు యాక్చువల్గా నువ్వు ఏదో ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని, ఎక్కువ మోతాదులో తీసుకొని మత్తు ఎక్కువైపోయి పడిపోయావు. కానీ ఏం చేసావంటే ఒక సీన్ క్రియేట్ చేసి అదేంటి అదేంటమ్మా, ఒక బాటిల్ పెట్టాడు పక్కన, శానిటైజర్ అనుకుంటా, అది పక్కన పెట్టి ఒక 2 పేజీల సూసైడ్ నోట్స్ రాసి నువ్వు అన్కాన్షియస్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అరే ఇతను సూసైడ్ చేసుకోబోయాడు అని మనం అందరం అనుకున్నప్పుడు తీరా చూస్తే లేదు, అతని స్టమక్ క్లీన్ చేసిన ఎటువంటి పాయిజన్ తీసుకోలేదు, ఆల్కహాల్ మోతాదు ఎక్కువైపోయి పడిపోయాడు. మరి ఎందుకయ్యా నువ్వు ఈ లెటర్ రాసావంటే, ఏమో నేను రాసానా, నేను మత్తులో రాశాను. ఎలా మాట్లాడతావు? ఒక నువ్వు ఎటువంటి పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నావు? సరే ఇవన్నీ మాట్లాడావు, సరే అంతా అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయినప్పుడు నీ మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలి? మా నాన్నమ్మకి ఒంట్లో బాగాలేదు అని వెళ్తున్నప్పుడు, సార్ నేను ఇలా వెళ్ళిపోతున్నాను, నీ ఇమీడియట్ ఎవరు ఆఫీసర్ ఉంటారో నేను వెళ్తున్నాను, మీకు ఏదన్నా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇప్పుడు అక్కడ అక్కడ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నది, ఇతన్ని రిపోర్ట్ తీసుకోవాలి, ఇతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలన్నప్పుడు అతను ఉన్న 2 అడ్రస్లు లాక్ ఉన్నాయి, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు ఏం చేశారు? పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే జనరల్గా పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అంటే ఒక క్రిమినల్ గురించి, ఒక దొంగ గురించి మాట్లాడతారు కదా. అలాంటివన్నీ నా గురించి మాట్లాడుతున్నారు, నేను ఎక్కడికి ఎందుకు అనాల్సి వచ్చింది? నువ్వు అవైలబుల్ లేవు కాబట్టి అన్ని మాట్లాడారు. సో అదంతా అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఇవన్నీ నేను ప్రూవ్ చేస్తాను అనుకున్నప్పుడు, మరి ఇప్పుడు నేను అక్కడ లోపలికి పంపించినప్పుడు నువ్వు అవన్నీ ఎందుకు నువ్వు ఇది చేయలేదు? ఎవిడెన్స్ అన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటే, లేదు అవన్నీ నేను కావాలని చెప్పాను, ఇవన్నీ ఏమీ లేదు అంటే. ఫైనల్గా తెలిసింది ఏంటంటే, ఆయన గొయ్యి ఆయనే తవ్వుకొని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఒక పెళ్ళైన ఒక పరాయి స్త్రీతో నువ్వు ఆమెను పలు విధాలుగా వేధించావు కాబట్టి ఎస్, అతనికి అది రిజర్వే. కాబట్టి వీటి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్స్, అది అట్రాక్షనా లేకపోతే శారీరక సంబంధం కోసం నువ్వు పాకులాడావా? నిజంగా మనం మాట్లాడుకోవాలంటే అలాగే మాట్లాడుకోవాలి. నీకు అట్రాక్షన్ ఎందుకు ఉంటుంది? ఒక పరాయస్త్రీ మీద నీకు అట్రాక్షన్ ఉండదు, ఆమెను అనుభవించాలనేదే ఉంటుంది. సో అలా అనుకున్నప్పుడు అవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అన్ఫిట్ కదా. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందంటే, మీకు తెలుసో లేదో శరవణన్ భవన్ అని అతను చెన్నైలో చాలా ఫేమస్ హోటల్, అతనికి ఎన్నో బ్రాంచెస్ ఎన్నో కంట్రీస్లో ఉన్నాయి. లాస్ట్కు అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే, ఒక లేడీ వాళ్ళ ఆఫీసులో పనిచేసే లేడీతో అతను సంబంధం పెట్టుకొని, ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడట, ఏం చెప్పాడట, నీకు ఇంకా కోట్లు సంపాదించాలి అంటే ఒక పరాయి స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకొని నువ్వు ఆమెతో పాటు కలిసి ఉంటే నీకు ఇంకా బాగా జరుగుతుంది. ఎవరో ఒక యూజ్లెస్ ఫెలో ఒక జ్యోతిష్యుడు చెప్తే వాళ్ళ హస్బెండ్ని చంపించాడు ఇతను. చంపిస్తే ఈమె దగ్గర అయిందని చెప్పేసి తీరా చూస్తే అతను చంపించాడని ప్రూవ్ అయినప్పుడు ఇతనే ఈ శరవణన్ భవన్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ లేడీ, ఒక అట్రాక్షన్. ఎందుకంటే ఒక అత్యాశ, ఆమె మీద ఉండే ఆశ, ప్లస్ ఇంకా నా ఆస్తులు పాస్తులు పెంచుకోవాలని. సో ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నామంటే, ఎవరైనా సరే అసలు వాస్తవాలు ఏంటి, ఇది నేను చేసే పని వల్ల నాకు ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించలేదు. ఎన్ని ఉన్నాయో అతనికి తెలుసా? మీరు చెన్నైలో ఎన్నో ఉన్నాయి, ఈవెన్ మన దగ్గర ఉందో లేదో నాకు ఐడియా లేదు. చెన్నైలో ఎక్కడ చూసినా అతనికి పెద్ద పెద్ద మాల్స్ అన్ని ఉన్నాయి. తీరా ఏం చేశాడు? ఏమైంది కష్టపడి ఆ పొజిషన్ కి వెళ్ళి ఉంటాడు, ఎంతో కష్టపడి నువ్వు ఆ పొజిషన్. ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా అంతే. ఇతను ఇప్పుడు ఎవ్వరు అయ్యో పాపం అనట్లేదండి. ఒక 99.9% ఎస్, అతనికి నిజంగానే అది అన్ని ప్రూవ్ అయితే ఇంకా అతనికి
కెరియర్ అనేది క్లోజ్ అయినట్టే. Hmm. లేదు, ఒక 1% మనం అతని వైపు నుంచి మాట్లాడితే, ఒకవేళ నిజంగానే ఎవరో అతన్ని ఫోర్స్ చేసి, ఎవరో నువ్వు ఒప్పుకో, తప్పు ఒప్పుకో, నేను చేశానని ఒప్పుకొని ఎవరైనా, అది అలా 100% జరగదు. ఒక్కవేళ 1 పాయింట్ నేను మాట్లాడుతున్నా జరిగితే మాత్రం ఎస్, అతను బయటకు వస్తాడు. అతను ఏమనుకున్నాడంటే ఇవన్నీ ఏం ప్రూవ్ కాదు. సో నేను, ఎందుకంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, సో నాకు ఒక మంచి పొజిషన్ ఉంది, సో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక యాటిట్యూడ్తో కూడా ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఇది కథ అడ్డం జరుగుతుందని అతను తెలుసుకోలేకపోయాడు. కాబట్టి అంటే ఒక స్టేజ్ కి వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది, చాలా కాలం స్పాయిల్ అవ్వడానికి అంతే నిమిషం కదా. పట్టదు. నువ్వు ఐపీఎస్ అవ్వడానికి ఎన్ని రాత్రులు నువ్వు కష్టపడి ఉంటావు, నీ లైఫ్ లో ఎంత త్యాగం చేసి ఉంటావు కదా, ఎన్నో నువ్వు వదులుకున్నావు, నీ టైం, వాల్యుబుల్ టైం అంతా స్పెండ్ చేసుకున్నావు. తర్వాత అతను చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ మేనమామ అతనికి హెల్ప్ చేశాడు ఫైనాన్షియల్గా, ప్లస్ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారట. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటే నువ్వు ఈ ఫీజు కట్టాలి అంటే అతను ఒక కవర్లో ఎంతో డబ్బులు పంపించాడు. అవన్నీ ఏమైపోయినాయి మరి? అంత మట్టిలో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, పన్నీర్ అంటారు కదా, అట్లా వాళ్ళందరి సహాయము అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఉదయశ్రీ, ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం మాట్లాడుతున్నాడు, అతను అలాంటి వాడు కాదు. ఎస్, కాదు. ఎప్పుడు ఐపీఎస్ కారంత వరకు, ఐపీఎస్ అనేది ఒకటి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారిపోయింది అతనికి. నేనేం చేసినా కూడా కరెక్ట్, నేనేం చేసినా కూడా నన్ను ఎవరు ఏం చెయ్యరు అనే ఒక ధీమాత ఇవాళ ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే మనం కనిపిస్తే ఒక మర్యాదగా మాట్లాడే వాళ్ళు, చీ నువ్వా ఒరే తరే అన్నాడంటే అది నీకు కావాలని నిన్ను నువ్వు దిగజార్చుకున్నావు. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏం చేసినా ఉద్దేశం, ఏం చేసినా, మీరు ఏ పని చేసినా కూడా దీని పరిణామాలు ఎలా ఉంటాయి, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇది చెడు జరిగితే నేనేం ఫేస్ చేస్తాను, దీనివల్ల నేను ఇన్ని రోజులు కష్టపడినదంతా పోతుంది కదా అనేది ఎవరైతే ఆలోచిస్తారో, అంటే ఆ ఒక్క క్షణము చాలా కంట్రోల్గా ఉంటారు. మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేరో, ఎస్, ఇతన్ని మనము మళ్ళీ ఇంకొకలాగా, ఇప్పుడు 0 నుంచి హీరో అయ్యాడు, హీరో నుంచి 0 ఎలా అయ్యాడు. సో ఇతన్ని మీరు ప్రతి ఒక్కరు, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ మీరు కానీ నేను కానీ ఇతన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు చెడు మనిషి పాతాళానికి ఎలా తొక్కబడతాడో, ఎలా నువ్వు ఎటువంటి పరిస్థితులలో ఏం చేస్తే నీకు ఈ పరిస్థితి వస్తుందో అనేది కూడా ఇతన్ని మళ్ళీ మనకి ఇన్స్పిరేషన్. రైట్. కాబట్టి అంటే నిజాలు మనం ఎప్పుడు అతన్ని మనం దోషి అనట్లేదు, అలా అని నిర్దోషి కూడా అనట్లేదు. సో నిజాలు తెలిసేంత వరకు మాత్రం మనము అందరం వెయిట్ చేద్దాము. నిజంగా అతన్ని 1% ఒకవేళ ఏదన్నా జరిగి అతను ఇలా చేశాడా, ఒకవేళ ఏమన్నా ఫోర్స్ చేశారా, లేకపోతే ఏదా అనేది ఒక 1% జరిగితే, 1% కూడా జరగదు, 0.5% కూడా జరగదు, అయితే హీ విల్ బీ సేఫ్. అదర్వైజ్ ఇంకా క్లోజే, అతని చాప్టరే క్లోజు. ఇప్పటికైనా అంటే మనము అతనికి సలహాలు ఇచ్చేంత వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలకు అతను ఒక పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకొని ఇప్పటికైనా సో నేను ఎందుకు ఇలా చేశాను, ఇప్పటికైనా నేను బాగుండాలని ఏదో చిన్న ఉద్యోగం చేసుకో, మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ అయితే అతనికి రాదు ఇంకా. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎస్, వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్. మనము ఇంకొకటి ప్లస్ కాన్సిక్వెన్సెస్ ప్రతిసారి మనం క్షణం గుర్తు తెచ్చుకోవాలి. నేను ఒకసారి మిమ్మల్ని గొంతెత్తి గట్టిగా మాట్లాడితే దాని తర్వాత మీరు నన్ను ఏదన్నంటే నేను ఫేస్ చేయగలనా అనేది కూడా నాకు తెలియాలి మాట్లాడే ముందు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళే చాలా గ్రేట్ పీపుల్ అని నేను చెప్తా. చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. చదువు వచ్చింది అతనికి, ఎస్, కష్టపడ్డాడు, చదివాడు, చిన్న స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ అయ్యాడు. అది నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, ఏం లాభం? ఏమన్నా లాభం వచ్చిందా? పోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, జరిగే పరిణామాలను గురించి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంచి మెసేజ్ చెప్పారు. థ్యాంక్ యూ.